హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మూలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీకోసం ఒక వీడియో తీసుకొస్తున్నానండి. ప్రీవియస్ వీడియోలో మీకు హాఫ్ ల్యాబ్ మఫ్ కప్లింగ్ అనేది ఎలా గీయాలో గీసి చూపించాను. సో దాని తర్వాత వచ్చే వీడియో ఇప్పుడు మీకు బట్ మఫ్ కప్లింగ్ ఎలా గీయాలో చూపిస్తాను. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. చూస్తే మీకు ఎలా డ్రా చేయాలన్నది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు విత్ డైమెన్షన్స్ నీట్గా డ్రాఫ్ట్ పెట్టి డ్రా చేయొచ్చు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా ఇస్తాడో ఏంటో చూపిస్తాను. ఇది డిప్లొమా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అనమాట. అంటే థర్డ్ సెమిస్టర్లో మిషన్ డ్రాయింగ్ సంబంధించి. సో చూడండి, మనకి ఇలా ఇస్తాడనమాట. బట్ మఫ్ కప్లింగ్ అనమాట. బట్ మఫింగ్ అంటే రెండు పక్కన షాఫ్ట్లు వచ్చేసి ఒక స్లీవ్ అనేది యాడ్ అవుతుంది. సో చూడండి, ఇది వచ్చేసి షాఫ్ట్ అనమాట. నెంబర్ 1 పొజిషన్ అనమాట. అంటే పార్ట్ 1. ఈ షాఫ్ట్ రెండు వైపున ఉంటుంది. దీని డయామీటర్ 50. ఇది సైడ్ వ్యూ అనమాట. ఇది కీ అనమాట. స్లోప్ వచ్చేసి 1:100 అనమాట. అంటే ఇది 10 mm ఉంటే ఇది 100 mm ఉంటుంది. ఇది వచ్చేసి సైడ్ వ్యూ అనమాట. 10 థిక్నెస్, ఇది 14 థిక్నెస్ అనమాట. సో ఇది థర్డ్ పార్ట్. ఇది సెకండ్ పార్ట్ అనమాట, స్లీవ్. దీని లెంత్ వచ్చేసి 130 mm డయామీటర్. ఇది డయామీటర్ అనమాట. దీని లెంత్ 176 డయామీటర్. సో ఇక్కడ మనకి పార్ట్ లిస్ట్ సింపుల్గా 3 ఇచ్చాడండి. ఒకటి చూడండి, ఇక్కడ షాఫ్ట్ ఎంఎస్ 2 ఇచ్చాడు. తర్వాత స్లీవ్ అనేది ఎంఎస్ అంటే మైల్ స్టీల్తో తయారు చేసింది అనమాట, 1 ఇచ్చాడు. కీ కూడా మైల్ స్టీల్తో తయారు చేసింది, 1 ఇచ్చాడు. ఈ 3 పార్ట్స్ని మనం ఫిక్స్ చేయాలి ఇప్పుడు. సో ఆ ఫిక్స్ చేస్తే మనకి ఎలా ఉంటుంది, ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది, సైడ్ వ్యూ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు డ్రా చేస్తాం అనమాట. సో చూడండి ఎలా నేను డ్రా చేస్తాను చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డ్రా చేయాలంటే మనం ఒక హారిజాంటల్ లైన్, అంటే దీన్ని ఎక్స్ యాక్సిస్ లైన్ కూడా అనొచ్చు. సెంటర్ లైన్ అనమాట ఇది మనం డ్రా చేసేది ఇప్పుడు. సో దీన్ని ఒక లైన్గా డ్రా చేసాం. మనకి ఇచ్చిన షాఫ్ట్ డయామీటర్ వచ్చేసి 50 mm అన్నాడు కాబట్టి సో 25 మెజర్ చేసుకొని ఒక లైన్ అనేది మనం ఇలా డ్రా చేస్తాం. ఇక్కడ 25, ఇక్కడ కూడా 25 అన్నమాట. సో 25. ఇక్కడ షాఫ్ట్లు 2 ఇచ్చాడు కాబట్టి ఈ డిస్టెన్స్ మనం ఏం చేస్తామంటే హాఫ్గా పార్ట్ పరిగణిస్తాం అనమాట. సో ఇక్కడ నుంచి హాఫ్ పార్ట్ తీస్తాం. ఈ పార్ట్ని సెంటర్ లైన్ గీసుకొని ఇలా. అలాగే ఈ షాఫ్ట్ 2 ఒకదానికొకటి ఆపోజిట్ తగులుతాయి కాబట్టి దీనికి కూడా మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఈ షాఫ్ట్కి వచ్చే లైన్ ఏదైతే ఉందో మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని గీసుకోవచ్చు. సో ఒకవైపు ఇలా చూపిస్తాం, ఇది హ్యాచింగ్ పార్ట్. అలా రెండో వైపు ఇలా చూపిస్తాం అన్నమాట, పార్ట్. సో ఇది హ్యాచింగ్ చూపిస్తాం. దీనిపైన స్లీవ్ ఎంత లెంత్ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి కీ లెంత్ ఉంది. ఆ కీ లెంత్ అన్నది మనం దీన్ని డాటెడ్ లైన్గా ఇంటర్నల్ పార్ట్ ఒకటి ఉంటుంది కాబట్టి ఆ డాట్ వచ్చేసి దీనిపైన ఆ కీ యొక్క థిక్నెస్ అనేది ఇచ్చిన దాని ప్రకారం ఇలా గీస్తాం. ఇప్పుడు స్లీవ్ ఏదైతే ఉందో ఆ స్లీవ్ మొత్తం పార్ట్ హైట్ను మళ్ళీ బేస్ చూసుకొని అనమాట. సో ఇక్కడ నుంచి ఈ 2 లైను, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్సు, ఇక్కడ వరకు ఈ డిస్టెన్సు, అలాగే సేమ్ యాజ్ ఇక్కడ నుంచి ఈ డిస్టెన్సు, దీన్ని ఇలా కలుపుతాం. సో దీన్ని కర్వ్ షేప్ కాకుండా మనం ఆర్క్ షేప్ చూపించాలన్నమాట. ఎందుకంటే ఫ్లాంజ్ అనేది ఆర్క్ షేప్ ఉంటుంది కాబట్టి ఇలా గీసిన తర్వాత ఇక్కడ ఏదైతే హ్యాచింగ్ ఉందో ఆ డైమెన్షన్ ప్రకారం మనం 45 degrees యాంగిల్తో డ్రాఫ్టర్ ఫిక్స్ చేసి ఇది మనం ఇలా దీన్ని డ్రా చేస్తాం అనమాట 45 degrees యాంగిల్తో. సో ఈ 45 degrees యాంగిల్తో నీట్గా డ్రా చేస్తే క్లారిటీ కనిపిస్తుంది. అలాగే బాటమ్ సైడ్ కూడా ఇది ఎలా అయితే గీసామో అది దీని యొక్క సేమ్ ప్లాంజ్ కాబట్టి ఇలా గీస్తాం అనమాట 45 degrees యాంగిల్. ఇప్పుడు ఇది షాఫ్ట్ గీసిన తర్వాత దీన్ని సైడ్ వ్యూ డ్రా చేయాలంటే మనం ఏం చేయాలి? సో ఇక్కడ డిస్టెన్స్ ఏదైతే ఉందో డిస్టెన్స్ అనేది మనం ఇక్కడ ఎంత అయితే ఉందో అంత చూపిస్తాం. దీని డిస్టెన్స్ వచ్చేసి 80 ఇచ్చాడు లెంత్. సో దీన్ని ఇలా చూపిస్తాం. ఇది కీ అన్నమాట. ఇది కీ, కీ. ఈ షాఫ్ట్ డయామీటర్ వచ్చేసి మనకి 50 ఇచ్చాడు, అంటే 25 అనమాట. డయామీటర్ ఇట్లా చూపిస్తాం, ఇక్కడ 50 ఉంటుంది అనమాట. ఈ స్లీవ్ లెంత్ 176 ఇచ్చాడు అనమాట. సో ఇలా 176 లెంత్ అనేది మనం క్లారిటీగా దీన్ని చూపిస్తాం అనమాట. ఇప్పుడు దీనికి షాఫ్ట్కి సైడ్ వ్యూ డ్రా చేయాలంటే ఈ లైన్ని ఫస్ట్ ప్రొజెక్షన్ చేసుకొని ఇక్కడ ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తాం. సో ఇక్కడ పాయింట్ పెట్టేస్తాం, సెంటర్ లైన్ కాబట్టి
సో ఇక్కడ ఉన్న లైన్ ఏదైతే ఉందో ఇది షార్ట్ కట్టి కంపాస్ ఇక్కడ తీసుకొని దీనికి సంబంధించి ఇలా కంపాస్ ఇలా డ్రా చేస్తాం అనమాట. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ కీ హాఫ్ పార్ట్ అటు ఉంది, హాఫ్ పార్ట్ ఇటు ఉంది కాబట్టి ఈ కీ డిస్టెన్స్ బేస్ చేసుకొని దీన్ని ఇలా డ్రా చేస్తాం. సో ఎండ్ ఆఫ్ ద స్లీవ్ ఏదైతే ఉందో ఆ స్లీవ్ కూడా మెజర్మెంట్ చేసుకొని కంపాస్ తీసుకొని ఇక్కడ నుంచి దాని యొక్క లైన్ని బేస్ చేసుకొని మనం కంపాస్తో ఇక్కడ నీట్గా సో ఇలా డ్రా చేస్తాం. సో ఇంటర్నల్గా షాఫ్ట్ మనకి హాలో షేప్ కాబట్టి దీన్ని ఏం చేస్తుంటే దీన్ని 45 degrees యాంగిల్తో షాఫ్ట్ని ఏం చేస్తుంటే ఇలా హ్యాచింగ్ చేస్తాం అన్నమాట. సో ఇది హ్యాచింగ్. ఈ ఓవరాల్ లెంత్ వచ్చేసి దీని లెంత్ ఓవరాల్ లెంత్ సెంటర్ లైన్ చూపించినట్టయితే మనకి ఇలా చూపిస్తాం అన్నమాట. ఈ ఓవరాల్ లెంత్ వచ్చేసి డయామీటరు 130 mm డయామీటర్ ఉంది. ఈ యొక్క థిక్నెస్ మనకి వచ్చేసి 10 mm డిస్టెన్స్ ఉందన్నమాట. థిక్నెస్ ఓవరాల్ థిక్నెస్. సో విడ్త్ వచ్చేసి కీ యొక్క విడ్త్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ 14 ఉంది. సో డైమెన్షన్ మనం నీట్గా క్లారిటీ పెట్టాలన్నమాట. ఇది ఓవరాల్గా మనం గీసే బట్ మఫ్ కప్లింగ్. బట్ ఎందుకంటే రెండు షార్ట్ పక్క పక్కన ఉన్నాయి కానీ స్కీలు ఎంటర్ చేస్తారనమాట. సో దీన్ని మనం పార్ట్ లిస్ట్ అంటే ఇలా గీసిన తర్వాత సీరియల్ నెంబర్, నేమ్ ఏంటి, మెటల్ ఏంటి, క్వాంటిటీ ఎన్ని. సో దీన్ని ఒక బాక్స్లో అరేంజ్ చేసి సీరియల్ నెంబర్ 1 నేమ్ ఏంటి ఫస్ట్ ఇచ్చింది షాఫ్ట్, మెటల్ ఏంటి ఎంతో ఛాయ చేస్తారు మైల్డ్ స్టీల్ ఎంత నెంబరు 1, 2 షాఫ్ట్స్ కదా మనకి ఇచ్చింది ఇక్కడ 2 షాఫ్ట్స్. సో నెక్స్ట్ సీరియల్ నెంబర్ 2 స్లీవ్ MS 1 ఇచ్చాడు, ఇది 2 క్లారిటీ ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ కీ MS ఇది 1. సో దీన్ని మనం ఇలా బాక్స్ రూపంలో ఫిక్స్ చేయాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిప్లొమా స్టూడెంట్స్కి అయితే ఈ బాక్స్కి 5 మార్క్స్ అనమాట. తర్వాత ఏం చేస్తామంటే దీన్ని నేమ్ రాయాలి కాబట్టి ఇలా ఒక అపాయింట్మెంట్ లెంత్ తీసుకొని దీని నుంచి 5 mm డిస్టెన్స్ ఇచ్చి ఒక ఇలా లైన్ గీసుకొని ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో బట్ మఫ్ కప్లింగ్ అన్నది వర్టికల్ లెటర్స్ అనమాట, ఐ మీన్ క్యాపిటల్ లెటర్స్తో రాయాలి. బట్ మఫ్ కప్లింగ్ MUFF మఫ్. ప్లేస్ సరిపోతే మళ్ళీ బాటమ్ సైడ్ ఒకటే లెంత్ వస్తుంది, డ్రాయింగ్ షీట్ అన్నిటికీ చూడవచ్చు. COUPLING ఇలా గీస్తాం అనమాట. సో ఇలా గీస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో నెక్స్ట్ వచ్చేసి దీనికి ఆల్టర్నేట్గా వీడియో ఇంకోటి అనమాట చూపిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూస్తారు కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి అని చెప్పను, మీ ఒపీనియన్ మీకు ఉంటుంది అనమాట. నా నుంచి వచ్చే ప్రతి ఏ సబ్జెక్ట్ కావచ్చు, ఇది కావచ్చు వేరే మీ నోటిఫికేషన్ వస్తుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్ అండి. సో థ్యాంక్ యూ, ఉంటానండి. ఓకే, వెల్కమ్. ఈ లైన్ సెంటర్ లైన్ ఇలా గీయాలి. ఓకే, సో